చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అంత బాగుంది. శబ్బాలా ఏముందా సినిమా రయ్యా. చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అంత బాగుంది. చాలా బాగుంది. ఈ సినిమాతో ఆది గారు బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా? ఒక స్టెప్ అయితే ఎక్కినట్టే గ్యారంటీగా. అది యాక్టింగ్ లో కొంచెం మెచ్యూరిటీ కనిపించింది. వన్ టైం వాచబుల్. కొంచెం ఒక మెట్ అయితే ఎక్కారు, బట్ అంత రీచ్ అయితే అవ్వలేదు. బట్ మెచ్యూరిటీ అయితే కనిపించింది. వన్ టైం వాచ్. చాలా బాగున్నారు, తను కూడా చాలా బాగున్నారు. అందరిది యాక్టింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్టోరీ చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా బాగా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా డ్రాగ్ చేయగలిగారు. బాగుంది. బోర్ ఏం కొట్టలేదు, చూడగలిగాం మొత్తం మూవీ. బట్ సెకండ్ టైం థర్డ్ టైం అంటే ఆలోచించాలి. ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ ఉంది కొంచెము. మూవీ మాత్రం అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బోర్ ఫీల్ అయ్యాము. సెకండ్ హాఫ్ లో మాత్రం అయితే హైలైట్. అసలు ఎక్స్పెక్ట్ చేయము. అసలు ఫైట్స్ కానీ అండ్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆ హైలైట్ పిక్చర్ అది డిఫరెంట్ గా ఉంది. స్టోరీ మాత్రం ఎంజాయ్ చేసిరా మొత్తం. ఎలా అనిపించిందండి మీరు చెప్పండి. చాలా బాగుంది. ఇప్పుడు ఆది గారు చాలా రోజుల తర్వాత ఇలాంటి స్టోరీ మళ్ళీ వచ్చింది. బాగుంది. ఎలా అనిపించింది? హీరో బాగా చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్తగా అనిపించింది మొత్తం. చాలా కొత్తగా అనిపించింది స్టోరీ. అంటే మా చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఖతర్నాక్ తీసిండు ఆది గారు. మాత్రం కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం మన అర్ఆర్ మూవీ చేసిండు. ఎందుకంటే అర్ఆర్ మూవీ చేసిండంటే మళ్ళీ నాకు ఒక వీరిపక్ష అనిపించింది. శంబాల సినిమా చూస్తుంటే అంత బాగుంది. డిఫరెంట్ మూవీ. ఈ సినిమాకి మాత్రం ఆది గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంత బాగా చేసిండు యాక్టింగ్. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది చెప్తున్నా బ్లాక్ బస్టర్ అవుతుంది కెరియర్ లో. మళ్ళీ ఒక ప్రేమ కావాలి, ఒక లవ్లీ, ఒక సుకుమార్ తర్వాత అంటే శంబాల సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంత బాగుంది. ఆ సీన్స్ చూస్తున్నా మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, సస్పెన్స్ కానీ, ప్రతిదీ మనం ఏం జరుగుతుంది నెక్స్ట్ అన్నట్టు ఒక సస్పెన్స్ పెట్టిండు. ఆ బ్యాగ్ వేసుకొని వస్తాడు ఒక చిరంజీవి సినిమాలో అంజీలా. చిరంజీవి బ్యాగ్ వేసుకొని నిలబడుతుంది చూసిన ఒక సినిమాలో అంజీలా. ఆ బ్యాగ్ వేసుకుని నిలబడితే ఆ సీన్ అలానే అనిపిస్తుంది నాకు. మళ్ళీ సాయి కుమార్ కొడుకుని చూస్తే అంత బాగుంది. ఈ సినిమా ఇది సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అనుకోవచ్చు. అంత బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. రాసి పెట్టుకోండి. సాయి కుమార్ కొడుకు కెరియర్ లా టైటిల్ తగ్గట్టు యాక్టింగ్ కూడా బాగా చేసిండు. సినిమా కూడా న్యాయం చేసిండు శంబాల సినిమాకి హీరో గారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్స్ అంటే స్టోరీ వచ్చి ఇది ఒక ఊరిలో పోయి కాపాడతాడు అనమాట. ఒక ఊరి కోసం పోయి పోరాడి యుద్ధం చేసి కాపాడతాడు, ముంగల్ నిలబడతాడు. చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సాయి కుమార్ కొడుకుకి సినిమా బెస్ట్. అదన్నా ఆల్ ద బెస్ట్.